మా కన్న తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా నీ మహోన్నతమైన మహాసంకల్పాన్ని బట్టి, నీ ఆలోచనలతో నీ ఉద్దేశాలతో మరొక కార్యక్రమంగా నీ పాద సన్నిధికి చేరి వచ్చాం. దేవా, వచ్చిన నీ ప్రియ పిల్లలంగా చెప్పబడుతున్న మాటలో పరమార్థాన్ని ఆలోచించుటకు కృప చేయండి. ప్రతి మాట మా బ్రతుకుల్లో ఆపాదించుకున్నట్టుకు కృప చేయండి. ఇనువారు మాత్రమై ఉండి బ్రతుకులను శిక్ష వైపు మళ్లించుకున్నదిగా కాక నిత్యత్వం వైపు మా బ్రతుకులను నిలబెట్టుకున్నట్లు కృప చేయమని వేడుతూ, ఈ సమయంలో విలువైన నీ మాటలను నీ పిల్లలతో పంచుకొనబోచుండగా సమయోచితమైన జ్ఞానము, మరి ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని దయచేయమని వేడుతూ, సమస్త ఘనత మహిమ ప్రభావంలోకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు శుభములు తెలియజేస్తూ, మళ్ళీ మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో మరొక నూతన ఈ మధ్యాహ్న కాల సమయంలోనికి నడిపించిన కన్న తండ్రి అయిన దేవదేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులరా, మళ్ళీ మనందరికీ ఒక అద్భుతమైన అవకాశంతో కూడుకున్న ఆలోచనలోనికి మళ్ళీ మనలందరినీ తండ్రి సమకూర్చడం, నడిపించడం, మళ్ళీ మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో చక్కగా ఆయన సన్నిధిని మరి చేరుకునే అవకాశం మనకు దయచేశాడు. ఇందును బట్టి తండ్రి అయిన దేవదేవుడిని ఘనపరచవలసిన, మన బ్రతుకులో స్తుతించవలసిన, ఆయనకు కృతజ్ఞత భావంతో బ్రతకవలసిన బాధ్యత మన మీద ఉందన్న సంగతి మర్చిపోకూడదు. మరి ఇవ్వబడిన ఈ సమయంలో ఒక అద్భుతమైన సంగతిని, అది సౌండ్ చిన్న పెట్టమని ప్లాన్ని ఇంట్లో, ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈ సందర్భంగా నేర్చుకుందాం. దేవుని మహత్తు గల మాటలను మన బ్రతుకుల్లో నిర్వర్తించుకున్నట్టులో, మన బ్రతుకులో ఆ మాటలతో కట్టుకున్నట్టులో ముందుకు సాగే ప్రయత్నంలో మన జీవితాలను సిద్ధపరచుకుందాం. ఈరోజు అంశంగా రాసుకునగలిగితే, విశ్వాసుల జీవితం మనకేం నేర్పిస్తుంది? విశ్వాసుల జీవితం ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఎన్నో పాఠాలు, ఎన్నో అంశాలు, ఎన్నో విలువైన సంగతులు మనల్ని బలోపేతం చేయడానికి, మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి దేవుడు ఒక గొప్ప సాక్షి సమూహంతో కూడుకున్న విశ్వాస జీవితంతో కలిగిన వాళ్ళ బ్రతుకులను మనకు ఈరోజు ఒక పాఠంగా చూపించబోతున్నాడు. ఒక సాక్షి సమూహముగా, విశ్వాసుల సమూహంతో కూడుకున్న గుంపును చూపించి మన బ్రతుకులను బలోపేతం చేస్తూ మన జీవితాలను ఉన్నత స్థితిలో నిలబెట్టుకోవడం కోసం, ఉన్నత ఆలోచనలతో మన బ్రతుకులను కట్టుకునే ప్రయత్నంలో దేవుడు మన ముందు ఆ భక్తుల జీవితాలను చూపించి భూమి మీద మనకు అవకాశాలను ఇచ్చి, అవకాశాలను కలిగి ఉన్న మన బ్రతుకులను ఎలా దేవుడికి సార్థకతకు వచ్చేవిగా, ఎలా దేవుడికి ఉపయోగపడే విధంగా, ఎలా దేవుడి కోసం బ్రతికే వారముగా, దేవుడి కోసం నిలబడే వారంగా, దేవుని ఆలోచనలు, ఆయన యొక్క ఉద్దేశాలను మన బ్రతుకులో
పండించుకునే విధంగా పండాలన్న ఆలోచనలతో ఈ బ్రతుకులను మన ముందు పెట్టాడు. కాబట్టి ప్రియులరా, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం అండి, ఒక అద్భుతమైన సాక్షి సమూహము, ఒక గొప్ప సాక్షి సమూహమును 11వ అధ్యాయంలో గొప్ప విశ్వాస వీరుల జాబితా, హెబేలు మొదలుకొంటే ఎంతోమంది విశ్వాసుల జాబితాతో ముడిపడిన అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో. 11వ అధ్యాయం అంతా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా హెబేలు మొదలుకొని ఎంతోమంది, హెబేలు, హానోకు, అబ్రహాము, నోహావు, మోసే, ఎంతోమంది భక్తుల జీవిత చరిత్రలను, వాళ్ళ గాథలను ఆ యొక్క 11వ అధ్యాయంలో దావీదును, ఎంతోమంది భక్తుల జీవితాలను, స్త్రీలను కూడా దాంట్లో మరి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చూపించడం. 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరుల జాబితా. ఆ 11వ అధ్యాయం వాళ్ళ విశ్వాసాల జాబితా చూపించి 12వ అధ్యాయంలో 1వ వచనంలో, 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో మనకు ఆ సాక్షి సమూహం గురించి మనతో ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు. వారితో, ఆ సాక్షి సమూహంతో మనకు ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు. ఎటువంటి భయంకరమైన పరిస్థితులలో మన బ్రతుకులు ఉన్నవో వాళ్ళ బ్రతుకులను చూచి, వాళ్ళ జీవితాలను చూసి మన జీవితాలను ఉన్నతంగా కట్టుకోవడం కోసం దేవుడు 12వ అధ్యాయంలో వాళ్ళ యొక్క సమూహం అంతటిని, వాళ్ళు బ్రతికిన ఆలోచనలు అంతటిని వీరులుగా, విశ్వాసాలుగా చెబుతూ ఆ సమూహంతో కూడుకున్న ఆ సాక్షి సమూహాన్ని మనతో పెట్టి ఏమంటున్నాడంటే 12వ అధ్యాయంలో 1వ వచనంలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నాయి అంటున్నాడండి. ఒక మేఘం వలె ఆవరించి ఉందంట. ఒక సూర్యుని దెబ్బతో ఆ ఎండ వేడిమితో తల్లడిల్లిపోతున్నప్పుడు, అల్లాడిపోతున్నప్పుడు ఇంత నీడను ఆశ్రయించాలని కోరుకుంటాం. ఒక చెట్టు నీడ దొరికితే బాగుండు, ఆ నీడను చేరాలన్న తాపత్రయం ఎండ వేడిని తట్టుకోలేక ఆ సూర్యుడికి అడ్డుగా ఒక మేఘం వచ్చేసింది అనుకోండి, ఎమ్మడే చల్లటి వాతావరణం, ప్రాణం తెప్పరిల్లినట్లు, ప్రాణం వచ్చినట్లుగా, అబ్బా హాయిగా ఉంది, ఆహ్లాదంగా ఉందని ఎంతో సంతోషపడతాం. అలా ఈ భక్తుల జీవితాలంట గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నాయి. ఒక సూర్యుడికి మేఘం అడ్డొచ్చినప్పుడు ఎంత చల్లటి వాతావరణంలో మనకు హాయినిస్తూ, ఆనందాన్నిస్తూ, ఆ శ్రమలను మర్చిపోయి, ఆ కష్టాన్ని మర్చిపోయి, ఆ ఇబ్బందిని మర్చిపోయి సంతోషంగా ఎంత బాగుంది అనే ఆలోచనలోనికి ఎలా అయితే వెళ్ళిపోతామో, ఒక మేఘం అడ్డు వచ్చినప్పుడు భక్తుల యొక్క సమూహము మీకు మేఘం వలె ఆవరించి ఉంది. ఈ భక్తుల సమూహమును చూసి మనం ఏం నేర్చుకోవాలంటే, ఆ భక్తులు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రియులరా, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉంది కాబట్టి మనము కూడా ప్రతి భారమును, ఎందుకు ఎన్నో భారాలు ఎత్తుకొని ఈ లోకంలో భారంతో మీ బ్రతుకులను
ఎన్నో మొయ్యలేని భారాలు ఎత్తుకొని ఎందుకు మీరు దేవునికి దూరం అవుతారు? ఎందుకు దేవుడి నుంచి దూరం అయిపోయే పరిస్థితుల్లోకి మీరు వెళుతారు? మా బ్రతుకులను చూడండి, మా జీవితాలను చూడండి. మా బ్రతుకులో ఎప్పుడు కూడా లోక సంబంధమైన భారాలను ఎత్తుకొని లోక సంబంధమైన భారాలతో దేవునికి దూరం అయినట్లుగా మా బ్రతుకులు కనబడ్డాయా? మా జీవితాలను ఒకసారి పరీక్షించండి. మా జీవితాలను ఒకసారి తొంగి చూడండి. లోకంలో లోక ఆశల కోసం, లోక ఉద్దేశాల కోసం మా జీవితాలను మేము నడిపించుకునగలిగామా? లేకుంటే దేవుడి కోసము మాకున్న యావదాస్తులను, మాకున్న జీవితాలను, మాకున్న బ్రతుకులను, మాకున్న ఆయుష్కాలాన్ని దేవునికి తాకట్టు పెట్టామో లేదో మా బ్రతుకులను చూస్తే మీకు అర్థమవుతుంది కదా. ఎందుకు దేవుడి ఆలోచనలను, దేవుని ఉద్దేశాలను దూరం చేసుకొని మొయ్యలేని భారాలను మోస్తూ ఎందుకు ఇబ్బందుల పాలవుతారు? ఎందుకు ఇబ్బందులోనికి వెళ్ళిపోతారు? ఎందుకు ఆ సమస్యలోనికి, ఆ చిక్కులోనికి వెళ్ళిపోతున్నారు? ఈరోజు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో భారాలండి ఈ లోకంలో. మనం ఏంటివి ఆ భారాలు? దేవుడిని దూరం చేసే భారాలు. ఎన్ని ఎత్తుకున్నాం చూడండి. ఈరోజు మొయ్యలేని బరువులు ఇవి. ఎవరు చేయమన్నాడు? ఆ అప్పులు. ఎవరు చేయమన్నాడు? ఆ పరిస్థితుల్లోనికి నువ్వు వెళ్ళాలని. ఎందుకు తగిలించుకున్నావు ఆ పనులను? దేవునికి దూరం చేసి ఆ పనులను నువ్వు ఎందుకు తొలగించుకొని ఆ భారంతో ఎందుకు తల్లడిల్లిపోతున్నావు? సమాధానం లేక, నెమ్మది లేక, దేవుడి ఆలోచన లేక బ్రతుకు అదొక బ్రతికేనా? ఒక మోసేను తీసుకునగలిగితే లోకంలో భారాలతో కృంగిపోలేదండి. ఒక మోసే జీవితాన్ని తీసుకున్నా, ఒక అబ్రహాము జీవితాన్ని తీసుకున్నా, లోకంలో లోక ఆలోచనలతో బ్రతికినట్లుగా వాళ్ళ జీవితాలు కనబడలేదండి. లోకంలో మొయ్యలేని భారాలతో వాళ్ళ జీవితాలను దేవునికి దూరం చేసుకోలేదు. ఒక ఆనోకు, ఎంతోమంది భక్తులు, ఒక నోహావు, ఎంతోమంది జీవితాలను మనం తీసుకున్నాం. ఎవరు కూడా దేవునికి దూరమైనట్లుగా దేవుని ఆలోచనలతో బ్రతుకులను ముందుకు కట్టుకున్నారే తప్ప మొయ్యలేని భారాలు వేసుకొని దేవునికి దూరంగా నిలబడిన వాళ్ళు కారు కదా. వాళ్ళు ఒక గొప్ప సాక్షి సమూహము మీ ముందు ఉంది కదా. ఆ సాక్షి సమూహాన్ని చూసి మీ బ్రతుకులను బాగు చేసుకుంటారని ఒక జాబితానే, ఒక పట్టే, ఒక అధ్యాయంతో కూడుకున్నదిగా దాదాపు 40 వచనాలకు పైన అనుకుంటా, 40 వచనాలకు దాదాపుగా 40 వచనాలతో కూడుకున్న ఒక అధ్యాయంలో వాళ్ళ జీవితాలనే మీ ముందు పెట్టాను కదా. వాళ్ళ బ్రతుకుల్లో ఏ రోజైనా ఎప్పుడైనా లోకం కోసం బ్రతికినట్లుగా మీరు చూశారేమో? ఒక్కసారి వాళ్ళ బ్రతుకులను చూడండి. అంటారండి, భక్తుల జీవితాలను మనం చూడగలిగితే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం అమ్మ. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనంలో, ప్రకటన 12-11వ వచనంలో ఈ గొప్ప సాక్షి సమూహం ఉంది చూశారు. దేవుడి కోసం బ్రతికిన భక్తులు ఉన్నారు చూశారు. ఈ గొప్ప సాక్షి సమూహముగా, ఒక సమూహముగా ఉన్న ఈ భక్తులు బైబిల్లో మనకు ఈ సమూహంగా ఉన్నారు. వీళ్ళు ఒక గుంపు ఉంది, సాక్షి సమూహం. దేవుని కోసం విరోచితంగా పోరాడిన వాళ్ళు, దేవుని కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు, దేవుని ఆశయమే ప్రాముఖ్యం, దేవుని ఉద్దేశాలే ప్రాముఖ్యత వాళ్ళ బ్రతుకుల్లో. దేవుడి లేని జీవితం నాకొద్దు, చావో రేవో తేల్చుకున్న వారి బ్రతుకులు. అలాంటి బ్రతుకుల సమూహము ఎలా బ్రతికింది ఆ రోజు అని అంటే, ఎలా నిలబడగలిగింది అని అంటే, వాళ్ళు బ్రతికినన్ని రోజులు, వాళ్ళు నిలబడినన్ని రోజులు ఏ రోజు కూడా లోక భారాలను మోసినట్లుగా,
లోక భారాలతో సతమతమవుతూ దేవునికి దూరమైనట్లుగా, దేవుని కార్యక్రమాలను వాయిదాలు వేసుకున్నట్లుగా, దేవుని కార్యక్రమాలను వాళ్ళకు అనుకూలంగా మలుచుకోలేదండి. ఇలా బ్రతుకులనే దేవుని యొక్క ఆలోచనలకు అనుకూలపరుచుకున్నది తప్ప దేవుని యొక్క ఆలోచనలను వీళ్ళకు అనుకూలంగా మలుచుకోలేని బ్రతుకులు వాళ్ళవి. ఈరోజు మనం ఏం చేస్తాం? దేవుని ఆలోచనలకు మనకు అనుకూలంగా మలుచుకుంటాం. దేవుని ఆలోచనలకు మనం అనుకూలం కావాలి. దేవుని ఆలోచనకు అడ్డొచ్చే పని అది ఏదైనా సరే అది వదిలిపెట్టాలనా వదిలిపెట్టకూడదా డిసైడ్ చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఎందుకంటే ఒక ఉన్నతమైన లోకాన్ని, ఒక ఉన్నతమైన భవిష్యత్తు, ఉన్నతమైన జీవితాన్ని పోగొట్టుకునే పని నన్ను పాడు చేస్తూ, నా దేవునికి దూరం చేస్తూ, ఆ జీవితాన్ని నాశనం చేసేదిగా ఉందని ఒక తెలివైన వాడివిగా, ఒక బుద్ధిమంతుడిగా నీవు ఆలోచించేది ఉండే ఈ భూమి మీద బ్రతుకులో ఉన్నప్పుడే. ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిన ఒక బుద్ధిమంతుడిలా ఆలోచించేది ఉండే. అటువంటి ఆలోచనలతో ఉండవలసిన బ్రతుకులు ఈరోజు ఏమైపోయాయి చూశారు? ఎన్ని మొయ్యలేని బరువులు వేసుకొనిదో ఎంతమంది వచ్చారు చూడండి. ఒక్కొక్కనికి ఒక భారం. ఏం భారాలు మోస్తున్నారో వాళ్ళు, ఏం బరువులు మోస్తున్నారో ఒకసారి ఆలోచించండి. దేవుని సన్నిధిని, దేవుని సహవాసాన్ని దూరం చేసుకొని బ్రతకడం అది ఒక బ్రతుకేనా? అదొక జీవితమేనా? ఆలోచించండి ప్రియులారా. కానీ ఆ బ్రతికిన బ్రతుకుల జీవితాలను మనం చూడగలిగితే, వాళ్ళ బ్రతుకులను చూడగలిగితే, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనంలో వాళ్ళు బ్రతికినన్ని రోజులు వాళ్ళ జీవితంలో దేవుడి కోసం ఎంత ఉన్నతంగా బ్రతికారంటే ప్రియులారా, తామిచ్చిన సాక్ష్యమును బట్టి, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు. కానీ ఇప్పుడు రాసుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి. మరణం వరకు, ఇది అండర్లైన్ చేసుకోవాలి, మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. చూసారా? మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారండి. అంత ఉన్నతంగా బ్రతికారు, దేవుని కోసం బ్రతికారు వాళ్ళు. వాళ్ళు లోకం గురించి, వాళ్ళ బ్రతుకుల గురించి, వాళ్ళ జీవితాల గురించి, వాళ్ళ ప్రాణాల గురించి ఆలోచించిన వారు కారంటండి. ఇదండి ఇంత గొప్ప సాక్షి సమూహము మన ముందు ఉండి మనం ఎందుకు ఇలా దిగజారిపోవాలో చెప్పండి? మీరు అలా చేయొద్దు. అలాంటి మొయ్యలేని బరువులు ఎందుకు మీరు మోస్తున్నారు? మమ్మల్ని చూడండి, మా జీవితాలను చూడండి, మా జీవితాలను ఒకసారి ఆలోచించండి, మా జీవితాలను జ్ఞాపకం చేసుకోండి. ఒక సాక్షి సమూహంగా మేము ఆవరించి ఉన్నాం. మీ బ్రతుకులకు మేము ఆదరణ ఇచ్చేవిగా మా బ్రతుకులు మీకు కనబడట్లేదా? మా జీవితాలను చూసి మీరు పాఠాలు నేర్చుకోకూడదా? ఒక మహోన్నతమైన లోకాన్ని అర్హత సంపాదించుకున్న వాళ్ళం మేము. మీ ముందు మేము ఉన్నాం. మాలా బ్రతికితే, మాలా జీవిస్తే ఆ మహోన్నతమైన లోకం మీ సొంతం. మా సొంతం ఎలా అయిందో మీ సొంతం కూడా మాలా మీరు బ్రతికితే సొంతం చేసుకోవచ్చని ఎంత చక్కగా చెప్తుందండి ఈ సాక్షి సమూహం. సాక్షి సమూహం నేర్పుతున్న పాఠం అని కూడా రాసుకోవచ్చు. సాక్షి సమూహం నేర్పుతున్న పాఠం. చూశారా ఎంత బాగుంది? ఈ సాక్షి సమూహం నేర్పుతున్న పాఠం ఎంత గొప్పగా ఉందండి. అసలు ఎంత బాగుంది చూడండి ప్రియమైన దేవుని వారలారా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును కామబెట్టాడు. నెక్స్ట్, సులువుగా చిక్కులు పెట్టే పాపముల నుంచి మనం బయటపడగొట్టుకునే అవకాశము వాళ్ళ బ్రతుకులను బట్టి నేర్చుకునే అవకాశం ఉంది ప్రియమైన దేవుని వారలారా. సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టే అవకాశంలోనికి మన బ్రతుకులు వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళ బ్రతుకులను చూసినప్పుడు మాట్లాడొద్దాం మా పిల్లలు.
వాళ్ళ బ్రతుకులను చూస్తే, వాళ్ళ బ్రతుకులను మనం ఒకసారి ఆలోచిస్తే, చిక్కులు పెట్టే పాపములు ఎన్నో చిక్కులు పెడతాయి. ఎన్నో రూపాలుగా, ఎన్నో విధాలుగా, ఎన్నో మనుషుల ఆలోచనలను బట్టి మనల్ని, మన జీవితాలను పాడు చేసే విధంగా పాపము ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటుంది. అపవాది మనల్ని పాపములో పడగొట్టడానికి, సులువుగా మనల్ని పడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేయిస్తుంటుంది. కానీ వాళ్ళ బ్రతుకులను బట్టి మనం పాపంలో పడకుండా మన జీవితాలను కాపాడుకోవడానికి ఆ సాక్షి సమూహము మనకొక ప్రేమైన దేవుని వారలారా ఒక ఎగ్జాంపుల్ అది వాళ్ళ జీవితాలు. ఇంకా చెప్తున్నాడు, మనం చూడగలిగితే విడిచిపెట్టి, ఇక ఇప్పుడు చూడు, ఇప్పుడు ఎవరిని చూడమంటాడు మళ్ళీ ఈ నుంచి ఇలా చెప్పి, విశ్వాసమునకు 12వ అధ్యాయానికి రండి. మళ్ళీ 12వ అధ్యాయం 2లో చదువుతున్నాను నేను. వాళ్ళ బ్రతుకులు దృష్టాంతములుగా మనకు కనబడుతూ, ఇక నెక్స్ట్ ఏం మాట్లాడుతున్నాడంటే 2వ వచనంలో, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు, క్రీస్తును కూడా కలిపాడు ఇప్పుడు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తే మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపిక పరిగెత్తే అవకాశం ఉంది. ప్రతి మనిషి బ్రతుకులో ఒక పందెం ఉంది. ఆ పందెములో మనం పరిగెత్తుచున్నాం. ఆ పందెములో మనం పరిగెత్తాలి. ఆ పందెములో ఓపికతో పరిగెత్తాలి. చాలా జాగ్రత్తగా పరిగెత్తాలి. లక్ష్యాన్ని ఛేదించే వైపుగా మనం పరిగెత్తాలి. బహుమానాన్ని కొట్టాలన్న ఆలోచనలతో ముందుకు కొనసాగాలి మన యొక్క పరుగు. ఏ పందెం అయితే ఉందో ఆ పందెములో మనం ఎలా పరిగెత్తాలో తెలుసా? మన ముందు ఒక పందెం ఉంది. ఆ పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఓపికతో పరిగెత్తాలి. ఎలా ఓపికతో పరిగెత్తాలి? బహుమానము పొందే విధంగా పరిగెత్తాలి. బహుమానం నా సొంతం అనే విధంగా పరిగెత్తాలి. పోటీలలో పరిగెత్తేవాడు ఎందుకు పరిగెత్తుతుంటాడు? ఊరికేనే టైంపాస్ కాక వాళ్ళతో ఉరుకుతున్నా అంటాడా? ఒక 20 మంది పరిగెత్తుతుంటారు. 20 మందిలో ప్రతి ఒక్కరిలో ఏముంటుంది? బహుమానాన్ని నాదా నీదా, నాదా నీదా, నాదే, నేను సొంతం చేసుకోవాలనే ఆలోచనలతోనే 20 మంది పరిగెత్తుతుంటారు. ఇక్కడ దేవుడు కూడా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆ పందెంలో నీ పరుగు ఎలా ఉండాలో తెలుసా? ఆ బహుమానం నేను పొందే విధంగా పరిగెత్తాలి అనే విధంగా ఉండాలి. ప్రతి ఒక్కడు అలానే పరిగెత్తుతారండి. ప్రతి ఒక్కడి లక్ష్యం అదే అండి. నేను పందెంలో పరిగెత్తుతున్న నేను ఆ బహుమానం నాదే అనే ఆలోచనలతో పరిగెత్తుతారు. ఆ దృష్టి లేకపోతే పరిగెత్తి కూడా వేస్ట్. ఆ దృక్పథం లేకపోతే పరిగెత్తి కూడా వేస్ట్. ఆ కసి, ఆ పట్టుదల ఉంటుంది. అందుకే పరిగెత్తుతుంటారు వాళ్ళంతా కసిగా. ఈరోజు క్రైస్తవుడి బ్రతుకులో ఏముందో తెలుసా? ఈరోజు క్రైస్తవుడి బ్రతుకులో పందెం ఉంది. ఆ పందెంలో ఓపికతో పరిగెత్తాలి. లక్ష్యం వైపు, ఆ లక్ష్యం వైపు పరిగెత్తడానికి ఎవరిని చూపిస్తున్నాడో తెలుసా? విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు నీవు పందెంలో పరిగెత్తాలి. చూడండి ఏమంటున్నాడు అక్కడ. దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన ఏం చేశాడంట? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు.
చూసారా, ఆయన సాధించాడు లక్ష్యాన్ని. ఆయన సాధించిన లక్ష్యాన్ని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వరలారా, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఏంటిని నిర్లక్ష్యం చేశాడో తెలుసా? తన బ్రతుకులో అవమానములు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో సమస్యలు ఎదురుపడుతుంటాయి. వాటన్నిటిని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడు అవ్వడానికి కారణం ఏంటి తెలుసా? అవమానాలను నిర్లక్ష్య పెట్టాడు. ఈరోజు అవమానాలను నిర్లక్ష్య పెట్టం. ఏదైనా అవమానం జరిగిందంటే నన్ను అవమానించారు, నేను రాను. ఏది నిర్లక్ష్య పెట్టాలని దేవుడు చెప్పాడో దానిని మనం నిర్లక్ష్య పెట్టట్లేదు, దానిని మనం తీసుకుంటున్నాం. నాకు పలాని వలన అవమానం జరిగింది, నాకు పలాని చోట అవమానం జరిగింది, పలాని వారు నన్ను అవమానించారు, పలాని వారు నన్ను చిన్న చూపు చూచారు, పలాని వారు నాకు గౌరవించలేదు. ఏంటండి, యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో ఎన్ని అవమానాలండి! అసలు నువ్వు దయ్యం పట్టిన వాడు అన్నారు, దయ్యాలను ఎలగొట్టి అద్భుతాలను చేస్తుంటే బయల్జేబులకు అధిపతి వీడు దయ్యాలను అందుకే ఎలగొడుతున్నాడని ఎన్ని మాటలు అన్నారండి, తిండిపోతూ అన్నారండి, ఎన్ని అవమానాలు, ఎన్ని అపహాస్యాలు. వాటన్నిటినీ పట్టించుకుంటే మహోన్నతమైన లోకం దక్కేదా? దక్కే అవకాశం ఉందా? పొందుకునే అవకాశం ఉండేది కాదు ప్రియమైన దేవుని వారలారా. మన బ్రతుకులో కూడా, మన జీవితంలో కూడా మనం పరిగెత్తే ఆ పందెంలో పరిగెత్తుతున్నప్పుడు, దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, ఎన్నో అవమానాలు నీ ఇంటి నుంచి కావచ్చు, సంఘం నుంచి కావచ్చు, సమాజం నుంచి కావచ్చు, ఎన్నో అవమానాలు నిన్ను అవమానించవచ్చు, నిన్ను నిర్లక్ష్య పెట్టచ్చు, నిన్ను కృంగతీయచ్చు, నిన్ను బలహీనపరచచ్చు. కానీ వాటిని నిర్లక్ష్య పెట్టండి అంటున్నాడండి దేవుడు. వాటిని పట్టించుకోవద్దు అన్నాడు దేవుడు. ఒక క్రైస్తవుడుగా నీవు చేయవలసిన ఆలోచన అంటే తెలుసా? అవమానం నీకు సంఘంలో జరిగిందంటే ఆ అవమానం నీకు బహుమానంగా నీవు స్వీకరించాలి. పలాని వ్యక్తితో నాకు అవమానం జరిగిందా, అది నాకు బహుమానం, అది జీవకిరీటాన్ని తెచ్చి పెడుతుంది. ఆ అవమానం క్రీస్తుకు మహోన్నతమైన లోకంలో తండ్రి కుడిపార్శ్వన కూర్చున్న విధంగా చేసింది. ఎవరు ఈరోజు అవమానాలను బహుమానాలుగా స్వీకరించేవారుగా ఎవరున్నారు సంఘంలో చెప్పండి? తనకు ఎప్పుడు అనుకూలంగా మాట్లాడుతున్నంత వరకు ఆ వ్యక్తి మనతో అనుకూలంగా ఉంటాడు. ఆ వ్యక్తికి కొద్దిగా వ్యతిరేకంగా మాట్లాడాడంటే ఆ వ్యక్తి మనకు దూరం అయిపోతాడు. అంతే. వాడు తానా అంటే మనం తందానా అనాలి. అప్పటి వరకు మనతో ఉంటాడు. తానా అంటే తందానా అనను అని నువ్వు నీతో ఉన్నాడు. నీకు ఒత్తాసు వాళ్ళు కాదు. అది కాదండి జీవితం. ఒక సాక్షి సమూహం కానీ, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు యేసుక్రీస్తు ప్రభుల వారిని జ్ఞాపకం చేసుకున్నా కానీ మనకు కనబడుతున్నది ఏంటో తెలుసా? తన జీవితంలో ఎన్నెన్నో అవమానాలు, అపహాస్యాలు ఎన్నో ఆ జీవితంలో భరించినందుకు, వాటన్నిటిని నిర్లక్ష్యం చేసినందుకు, వాటన్నిటినీ అతను పక్కన పెట్టాడు. ఎందుకో తెలుసా? తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు. తాను పరిగెత్తే పందెంలో ఒక ఆనందం, ఒక బహుమానం ఉంది. తను పరిగెత్తుతున్నాడు, ఆ పందెంలో పరిగెత్తుతున్నాడు. ఆ పరిగెత్తుతున్న పందెంలో బహుమానం ఉంది. ఆ బహుమానాన్ని అందుకోవడంలో ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు తలెత్తచ్చు. వాళ్ళను పట్టించుకుంటే మన గురి, మన లక్ష్యం తప్పిపోయే అవకాశం ఉంది. మనం దాన్ని కొట్టే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాకులు ఎన్నో అంటుంటాయి, వాడేం కొడతాడు, వాడేం సాధిస్తాడు,
వాడి వల్ల ఏమవుతుంది? ఎన్నో మనల్ని నిస్సహాయ స్థితిలోనికి, మనల్ని అవమానపరిచే స్థితిలోనికి, బలహీనపరిచే స్థితిలోనికి, ఇంట్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఇవన్నీ ఎదురవుతుంటాయి ప్రియమైన దేవుని వారలారా. కానీ పట్టించుకోవద్దు. ఎందుకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు పట్టించుకోలేదు తెలుసా? తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు. వినాలి నరసింహ, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు దేనిని నిర్లక్ష్య పెట్టాడు తెలుసా? అవమానాలు, నాకు బహుమానాలు. ఈ అవమానాన్ని నీ బ్రతుకుల నిర్లక్ష్య పెడితే నీవు మహోన్నతమైన లోకంలోనికి నడిపించుకోవచ్చు. నీకు ఆ అవమానమే నిన్ను భయంకరమైన శిక్షలోనికి నడిపిస్తుంది. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టడం వలనే నీవు నిర్దాక్షిణంగా నిత్య శిక్షలోనికి నీ బ్రతుకును నీవే బాటలేసేసుకుంటున్నావు. అవమానాన్ని అది ఒక బహుమానంగా స్వీకరించు. పోని వాడు అన్నది దాని గురించి పట్టించుకుంటే నాకెందుకు, అవసరం లేదు. వాడు అంటేంటి అనుకుంటేంటి? నా బ్రతుకులో నేను దేవుడి కోసం బ్రతుకుతున్నానా లేదా? నీ బ్రతుకును నువ్వు బేరే చేసుకో. దేవుడి కోసం నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? విశ్వాసుల జీవితాలను చూసేసుకో. దానికి కర్త, దాన్ని కొనసాగించువాడైనా యేసు జీవితాన్ని చూసేసుకో. ఆయనకే తప్పలేదు అవమానాలు. ఆయననే ద్వేషించింది లోకం ఆ రోజు. ఆయననే ఎంతోమంది అవమానించిన దాఖలాలు ఉన్నాయి. మనకు రావా? మనం ఎంత, మన జీవితాలు ఎంత? ఎన్నో వస్తాయి, రావచ్చు, రాకో పట్టించుకోవద్దు. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. ఒక భక్తుని జీవితాన్ని మనం తీసుకునగలిగితే, ఈరోజు ఒక భక్తుని జీవితం మన ఎటువంటి స్థితిలోనికి ఈ సాక్షి సమూహంలో ఒక భక్తుని జీవితం గురించి ఆలోచిస్తే మన జీవితాలను ఎంత ఉన్నతమైన స్థితిలోనికి నడిపించుకోవచ్చో, ఎంత ఉన్నతమైన స్థితిలో మన జీవితాలను కట్టుకోవచ్చో ఒకసారి మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, మీరు 12వ అధ్యాయం 3వ వచనం, ఇంకా మీరు అలసట పడకయు మీ ప్రాణములను విసుకకయు ఉండునట్లు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు. దీని గురించి ఆలోచిస్తే ఒక అద్భుతమైన సంగతిని మనం నేర్చుకోవచ్చు ప్రియులారా. ఒక అద్భుతమైన సంగతిని మనం నేర్చుకోవచ్చు. నోహవు జీవితంలో ఈ 3వ వచనంలో ఏదైతే ఉందో, నోహవు జీవితం నుంచి ఈ అలసట, ప్రాణాలు విసుకక, ఈ రెండు మన బ్రతుకులో జరగకూడదంటే ఒక్కసారి ఒక భక్తుని జీవితాన్ని మనం చూడగలిగితే దీనివల్ల మనం ఏం నేర్చుకోవచ్చో తెలుసా? మన విశ్వాస జీవితాన్ని ఇంకా మెరుగుపరుచుకునే అవకాశం ఉందండి. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ప్రారంభంలో సృష్టిని నిర్మించుకున్న తర్వాత, సృష్టిని ఏర్పరచుకున్న తర్వాత, మనుషులను పుట్టించుకున్న తర్వాత దేవుడికి ఆ ప్రారంభపు సృష్టిని జలప్రలయంతో, ఎందుకంటే పాపంతో పెట్టిపోయిన సమాజాన్ని జలప్రలయంతో ముంచేయాలనుకున్నాడు. జలప్రలయంతో ముంచేయాలనుకున్న దేవుడు ఆ తరములో నీతిమంతుడు, ఆ తరములో నీతిగా బ్రతికినవాడు ఒకే ఒక్కడుగా నోహో మాత్రమే కనబడతాడు. ఆ నోహోకు దేవుడు చెప్పిన ఆలోచన ఏంటో తెలుసా? ఒక ఓడను నిర్మించుకో. ఈ ప్రపంచం పైన ఒక విపత్తు రాబోతుంది, ఒక మహా జల ప్రళయం రాబోతుంది, రప్పించబోతున్నాను, ఈ సృష్టిని నాశనం చేయబోతున్నాను. నీవు ఒక ఓడను తయారు చేసుకోవాలి, ఒక ఓడను నువ్వు కట్టాలని నోహో గారికి దేవుడు సెలవించడం జరిగిందండి. 11వ అధ్యాయము 7వ వచనం చూడండి ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోహవు అది వరకు చూడని సంగతులను గురించి, విశ్వాసమును బట్టి నోహవు అది వరకు చూడని సంగతులు గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి
భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. చాలండి. ఇక్కడ మనం జాగ్రత్తగా చూడగలిగితే ప్రియులరా, దేవుడు జలప్రళయాన్ని రప్పిస్తున్నాడు. నీవు ఒక ఓడను నిర్మించుకోవాలి, నీవు నీ కుటుంబం కాపాడబడాలి. నీ తర్వాత ఎవరైనా నీ మాట విని నీ మాటను వినగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఆ ఓడలోనికి వచ్చే విధంగా ఓడను నిర్మించుకోవాలి, ఓడను కట్టించాలనుకున్నాడు. అది వరకు చూడని సంగతులను గురించి అన్నాడండి. అది వరకు చూడని సంగతులు, ఓడ గురించి అవగాహన అది వరకు తెలియదు, అంతవరకు తెలియదు ఓడ గురించి. అది వరకు చూడని సంగతులను గురించి అంటే ఓడ ఎలా ఉంటుందో, ఓడ ఎలా చేయాలనో తెలియదు, ఓడ గురించిన అవగాహన లేదు. ఆ రోజు సముద్రం చూడనోడు, ఎక్కడనో ఓడలను చూసినట్లుగా దాఖలాలు లేవు ఆయనకు. అటువంటి నోహో గారు ఏం చేశాడంటే ఓడ నిర్మాణాన్ని చేపట్టాడండి. ఓడ నిర్మాణాన్ని చేపట్టాడు. తనంతకు తాను ఓడ మెటీరియల్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ ఏం లేవండి. ఏ సైజులో ఒక కట్టె తయారు కావాలో ఈరోజు మిషన్లు ఉన్నాయి, ఆ రోజుల్లో మిషన్లు లేవు. వినాలి మీరు, ఓడను నిర్మించడానికి ఈ రోజులాగా అటువంటి టెక్నాలజీ ఆ రోజుల్లో లేదు. ఓడ ఆకారం సేపు ఇలా రావాలండి, ఇలా రావాలి. ఈ సేపును తీర్చిదిద్దడానికి తనతో కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ లేదు. ఓడకు కావాల్సిన ప్రతి మెటీరియల్ తననే సమకూర్చుకొని ఓడను దాదాపు 100 సంవత్సరాలు పట్టిందండి నిర్మించడానికి. ఆ ఓడను నిర్మిస్తూ ఆ ఓడతో పాటు ఈ భూమి మీద ఉన్న 84 లక్షల జీవరాశులకు 84 లక్షల జీవరాశుల్లో రెండేసి జంతువులు దాంట్లోని ప్రవేశించాలి. పాకేవి, ఆకాశ పక్షులు, భూమి మీద నడిచేవి, జలచరములు, అన్ని భూమి మీద ఏవైతే సమస్తము 84 లక్షల జీవరాశులు అంటున్నావో దాంట్లో రెండేసి వెళ్ళాలి. దానికి సరిపడా విధంగా మీరు ఉండే విధంగా మళ్ళీ ఆ ఓడలో ఆ జంతువులకు కావలసిన ఆహారాన్ని కూడా సమకూర్చుకోవాలండి. ఎంత కష్టమైన పనో మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఒక దిక్కు ఓడ నిర్మాణాన్ని చేపట్టాలి, ఒక దిక్కు ఏ జంతువు ఏ ఆహారం తింటుందో దానికి కావలసిన ఆహారాన్ని కూడా తెచ్చిపెట్టుకోవాలి. రాములు వినాలి. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. ఎంత కష్టమైన పని అండి అసలు ఆ రోజుల్లో. 84 లక్షల జీవరాశులు రకాలండి, 84 లక్షల రకాలు ఇవి, 84 లక్షల రకాలు. దాంట్లో రెండేసి దాంట్లోకి ఓడలో ప్రవేశించాలి. అంత నిర్మాణం, అంత పట్టేతంతటి నిర్మాణాన్ని చేపట్టాలి. ఆ వాటన్నిటి కూడా కావలసిన ఆహారాన్ని కూడా నీవే సమకూర్చాలి. ఏమండి, ఏవేవి ఫుడ్ తింటావో అసలు ఒక 10 రకాల జంతువులను తెస్తే మనం దాంట్లో ఏవేవి ఫుడ్ తింటావో మనకు తెలుసా అండి? తెలియదండి. మీరు బాగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుందండి దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ నోహో గారు ఎంత కష్టపడ్డాడో. అసలు ఏది పాము ఏం తింటుంది, ఏనుగేం తింటుంది, ఒంటేం తింటుంది, గుర్రం ఏం తింటుంది, నక్కేం తింటుంది, చీమేం తింటుంది, ఇంకా ఎన్నో ఉన్నాయి కదండి జాతులు. ఒక మన ముందున్నాయి, ఇవన్నీ దాంట్లోనికి ప్రవేశించాయి. ఈరోజు భూమి మీద ఉన్నాయన్నీ ఆ రోజు ఓడలోనికి ఎక్కినవే. ఆ రోజు ఓడలో నోహో సంరక్షించాడు. ఆ రోజు ఓడలో నోహో సంరక్షించకపోతే ఈరోజు ఈ ప్రపంచంలో ఈ జంతువులు ఉండేవి కావు.
వాడికి కావలసిన ఆహారం అంతా సమకూర్చాలంటే ఎంత కష్టంతో కూడుకున్నది. ఓడ నిర్మాణాన్ని చేపడుతూ దానికి కావలసిన ఆహారాన్ని కూడా నీవే సమకూర్చాలి. ఎంత కష్టమైన పని ఒకసారి ఆలోచించండి. ఎంత నీతిమంతుడు. అందుకే నీతిమంతుడు అనడానికి నిజంగా భక్తుల జీవితాలను చూడండి ప్రియులరా. అసలు నేను చేయలేను, దాని సామాగ్రి నాతోనూ లేదు, దాన్ని ఎలా నిర్మించాలి, ఆ పరిస్థితి ఏంటి, దానికి కావలసిన ఆహారాన్ని ఎలా సేకరించాలి, నేను ఎక్కడి నుంచి తెత్తు అని ఏ మాట మాట్లాడలేదండి. అందుకే దేవుడు నీతిమంతులుగా బ్రతికే వారికి పనిని ఏర్పాటు చేయాలనుకుంటాడు, పనిలో ఉంచాలనుకుంటాడు, తన కోసం ఉపయోగించుకోవాలనుకుంటాడు, తన కోసం ముందుకు నడిపించుకోవాలని కోరుకుంటాడండి. నీతిమంతుడుగా బ్రతికేవాడిని దేవుడు ఎక్కువగా వాడుకోవాలనుకుంటాడు తన కోసం. ఒక నీతిగా బ్రతికే వాడిని దేవుడి కోసం, దేవుని యొక్క పనుల కోసం ఉపయోగించుకోవాలన్న ఆలోచన దేవుడిది. ప్రియమైన దేవుని వారలారా, అందరిని ఉపయోగించుకోడు, అందరినీ ఉపయోగించుకోవాలన్న ఆలోచన ఉండదు, అందరికీ అటువంటి అవకాశం దొరకదు. ఇప్పుడు చూడండి, ఆదికాండము 6వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటున్నాడు? ఆదికాండం 6వ అధ్యాయము 20వ వచనము, నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై, జంతువులన్నీ ప్రవేశిస్తాయి కదా, నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి జాతుల ప్రకారము, ఆదికాండం 6వ అధ్యాయం 20వ వచనంలో బాగా వినాలి, వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి జాతుల ప్రకారం నేలను ప్రాకు వాటిలోను ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి 21వ వచనంలో, మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను నేను సమకూరుస్తాంటలేదు. చూడండి, నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనము, అవి నీకును వాటికి ఆహారమగునని చెప్పాను. ఎంతటి ఆహారాన్ని సమకూర్చాలండి, అసలు ఎలా సాధ్యమండి ఇది? ఎంత ఓపిక ప్రియమైన దేవుని వారలారా, ఎంత ఓపిక! ఆ ఓడను నిర్మిస్తున్నప్పుడు, ఆ ఓడను కడుతున్నప్పుడు ఎంతమంది ఏలన చేసింటారు, ఎంతమంది అవమానించింటారు. ఈరోజు మనం అవమానాలను ఎదుర్కొంటుంటాము, దాంట్లోకే మనం చాలా బాధపడిపోతుంటాం. కానీ అదే నోహవు ఓడ నిర్మాణం చేపడుతున్నప్పుడు ఏది జలప్రలయము, తిని తాగి తందలాడుతున్న అనేక అల్లరి ముక్కలు వచ్చి నోహో గారిని వచ్చి ఏలన చేస్తున్నప్పుడు అస్సలు పట్టించుకోలేదండి, కృంగిపోలేదండి, అవమానాలను నిర్లక్ష్యం పెట్టాడండి. ఒక్కరోజు కాదు, 2 రోజు కాదు, 100 సంవత్సరాలు ఓడ నిర్మాణాన్ని చేపడుతున్నాడు, దానికి కావాల్సిన ఆహారాన్ని తీసుకొస్తున్నాడు. ఒకవైపు ఏం జరుగుతుందో తెలుసా? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అండి. ఇతను ఏం చేస్తున్నాడు చూడండి, మళ్ళీ ఓడ నిర్మాణాన్ని చేపడుతున్నాడు, జంతువులకు కావలసిన ఆహారాన్ని సమకూర్చుకుంటున్నాడు. మళ్ళీ ఇంకో పని ఏంటో తెలుసా? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోహవు, అండర్లైన్ చేసుకోవాలి, నీతిని ప్రకటించిన నోహవును మరి 7గురిని కాపాడాడు. నీతిని ప్రకటించిన నోహవు. 3వ పని ఏం చేస్తున్నాడు? నీతిని ప్రకటిస్తున్నాడు. అక్కడ ఓడ నిర్మాణం ఒకవైపు, ఆహారాన్ని సమకూరుస్తున్నాడు, నీతిని ప్రకటిస్తున్నాడు. ఎవరికి? అక్కడున్న సమాజానికి. ఏంటండి, ఓడను నిర్మించడమే కాదు, అక్కడ కావలసిన జంతువులకు ఆహారాన్ని సమకూర్చడమే కాదు, మళ్ళీ వెళ్ళి ఏం చేస్తున్నాడంట? దేవుని గురించి ప్రకటన చేస్తున్నప్పుడు అవమానాలను ఎదుర్కొన్నాడు, నిందలను ఎదుర్కొన్నాడు, ఎన్నో అపహాస్యాలు చేశారు. అది 1 కాదు, 2 కాదు, 100 సంవత్సరాలండి. ఎలా అండి ఆ ఓపిక, ఎలా అండి ఆ సహనం? ఎవరి వల్ల అవుతుంది ప్రియమైన దేవుని వారలారా? ఇది చాలదా మన బ్రతుకులకు? ఎలా తట్టుకోగలిగాడు, ఎలా ఉండగలిగాడు? ఎంత నిరీక్షణ అండి! 100 సంవత్సరాలు ఓడ పూర్తి కావడానికి 100 సంవత్సరాలు పైగా
ఏంటి ఓడ నిర్మాణం చేపట్టడం ఏంటి, దానికి ఆహారం సమకూర్చడం ఏంటి, దేవుడు జలప్రలయం రప్పించడం ఏంటి, ఏంటి నా వల్ల అవుతుందా, నా వల్ల అవుతుందా ప్రభు అని కూడా ఎక్కడ మాట్లాడినట్లు కూడా లేదండి. అసలు ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. ఈరోజు మనం ఏం మాట్లాడతాం తెలుసా? మీరు అలసట పడకయు 12వ అధ్యాయం 3వ వచనంలో తీసుకుంటే ఇప్పుడు తీసుకోండి. ఇప్పుడు ఇతని విషయాన్ని తీసుకొని ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనానికి రండి. దీనికి ఇప్పుడు అప్లై చేయండి. ఎలా ఉంటుందో ఇప్పుడు అప్లై చేయండి. ఈ విషయాలను హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో మీరు అలసట పడకయు. అలసట పడతావా? అలసట పడుతున్నావా? మనం ఒక పని చేస్తాం, 2 రోజులు చేస్తాం, 3 రోజులు చేస్తాం, 4 రోజులు చేస్తాం, 5వ రోజు ఏంది ఈడు ఊకి ఇది పెట్టిండు. ఫ్లెక్సీలు కట్టినాం కొన్ని రోజులు ఫ్లెక్సీలు కట్టినామా? ఏమైంది లాస్ట్కు? అవసరం అని పక్కకు పెట్టేసాం. కొన్ని రోజులు కొన్ని కార్యక్రమాలు జరిగినాయి, భోజనాలు పెట్టామా, ఏమైపోయినాం? అలసిపోయినాం. వద్దు, అవసరమా? 100 సంవత్సరాలు అలసలేదండి. మనం ఒక పని అప్పచెప్తే 1 గంట చేస్తాడు, 2 గంటలు చేస్తాడు, 3 గంటలు చేస్తాడు, లేదా 1 రోజు చేస్తాడు. 2వ రోజు రారంటే మెల్లగా వస్తాడు. 3వ రోజు నా వల్ల కాదంటాడు. దేవుని పని. ఒక 3 రోజులు సభలు పెడదాం అనుకోండి. ఫస్ట్ రోజు వస్తారు, సెకండ్ రోజు మెల్లగా వస్తారు. అబ్బో ఈయన 4 రోజులంట, 5 రోజులంట, రావాలా? ఏదైనా దేవుని పని, దేవుని విషయాలలో మన బ్రతుకులు, మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ప్రారంభంలో ఉన్న ఆలోచన, ప్రారంభంలో ఉండే ఊపు, ప్రారంభంలో ఉండే తీవ్రత, ప్రారంభంలో ఉండే ఆసక్తి రాను రాను మన బ్రతుకులో ఉంటుందా? ఏంటండి వాళ్ళ జీవితాలు, వాళ్ళ బ్రతుకులు? రేపు నిలబడి మన పక్షాన నోహ గారు నేరస్థాపన చేయడా? నేను 100 సంవత్సరాలు ఓడ నిర్మాణాన్ని చేపడుతూ కావలసిన ఆహారాన్ని సమకూర్చుతూ నీతిని, దేవుని మాటను ప్రకటిస్తున్న సమయంలో ఏ రోజు కూడా అలసలేదు. ఏ రోజు కూడా నేను ప్రాణాలను విసుకకుండా దేవుని కోసం ఎంత ఉన్నతంగా బ్రతికితే ఈరోజు మీకు అన్నీ ఉండి అన్ని సౌలతులు సమకూర్చుకొని మీరు దేవుని కోసం దేవుని యొక్క పనిని ఆకాశం అంత ఎత్తులో చూపించవలసిన మీరు మీ బ్రతుకులను ఎందుకు నిర్లక్ష్యం చేసుకున్నారని రేపు నోహ గారు మన ముందు వచ్చి నిలబడి నేరస్థాపన చేస్తే నీవు నేరస్తుడిగా మిలిగిపోవా? ఒక్కసారి ఆలోచించు. విసుకు, దేవుడి పని అంటే విసుకు. ఏమిట్లా విసుకురాని నీకు? డ్యూటీకి విసుకొస్తుందా? రాములు నరసింహ పొద్దుగాల టిఫిన్ కట్టే టైం అయిందని ఉరుకుతాడు. ఎన్ని రోజులు చేస్తావయ్యా డ్యూటీ? బోర్ వస్తలేదు? రాదు. బోర్ వస్తుందమ్మా మీ వాళ్ళకి డ్యూటీలు? రోజు వెళ్తుంటాడు, టిఫిన్ కట్టుకొని రోజు కనబడతాడు, సాయంత్రం దిగుతాడు, ఇంటికి వస్తాడు, మళ్ళీ రోజు వెళ్తాడు. బోర్ వస్తలేదు దాంట్లో? నరసింహ ఆలోచించు. ఇక్కడ భక్తి ఎంత వాస్తవం చూడండి. అసలు ఎంత విచిత్రం చేసింది చూడు మనుషులను. డ్యూటీ బోర్ రాదు, విసుకరు. ప్రాణాలు ఏమండి అలసట పడకయు, ప్రాణాలు కూడా విసుకకయు. ఏం రాదు, దేవుడి విషయంలోనే విసుకు. ఎంత దరిద్రమైన ఆలోచన చూడండి. భక్తులు ఒక భక్తుని జీవితం చూసాం అంతే. ఒక మోసేను చూడండి, దేవుడి పనిలోనే జీవితం, దేవుడి ఆలోచనలతోనే బ్రతుకు. 40 సంవత్సరాలు అన్నీ వదులుకున్నవాడు. ఒక అబ్రహాం చూడండి, దేశాన్ని ఇస్తేనే ఆ దేశంలో పరవాసులుగా, పరదేశులమని, మనం యాత్రికులమని గుడారంలో బ్రతికిన వాళ్ళు. ఏంటంటే ఎంత గొప్ప జీవితం అండి వాళ్ళది. ఎంత ఉన్నతమైన జీవితం ప్రియమైన దేవుని వారలారా. ఎంత చక్కగా దీనికి అప్లై చేసుకోవాలో చూడండి వాళ్ళ జీవితాన్ని. ఇక్కడ దీనికి లింక్ ఉంది చూడండి. హెబ్రీ 12:3 వచనంలో సాక్షుల సమూహంతో కూడుకున్న ఆ విశ్వాస వీరుల జీవితము మనకేం పాఠం నేర్పుతుందంటే ప్రియమైన దేవుని వారలారా, మీరు అలసట పడకయు మీ ప్రాణములను విసుకకయు ఉండినట్లు.
విశ్వాసుల జీవితం, సాక్షి సమూహం ఏదైతే విశ్వాసుల సాక్షి సమూహం, గొప్ప సాక్షి సమూహము ఏదైతే విశ్వాసుల జీవితం మన కళ్ళ ముందు పెట్టాడో వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటే మీరు కూడా దేవుడి ఆలోచనలో విసుగకుండా, దేవుని ఆలోచనలో అలసట పడకయు మీ జీవితాలను దేవుడి కోసం ఉన్నతంగా కట్టుకునే అవకాశం ఉంటుంది. దాంట్లో ఒక నోహావును మనం చూసాం. ఇప్పుడు మనం ఎందుకు అలసట పడాలి? ఆ సాక్షి సమూహంలో ఒకడైన నోహావు ఏం చెప్తున్నాడో తెలుసా? అలసట పడకయు, ప్రాణాలు విసుకకయు, దేవుడి సేవలో దేవుని ఆలోచనలతో మన బ్రతుకులను ముందుకు నడిపించుకోవాలని ఆ సాక్షి సమూహం నేర్పిస్తుందండి. ఒక భక్తిని మనం ఆలోచిస్తేనే ఇంకెంత సాక్షి సమూహాలు ఉన్నాయి. ఒక మోసే ఉన్నాడు, ఒక దావీదు ఉన్నాడు, ఒక అబ్రహాం ఉన్నాడు. వాళ్ళ బ్రతుకులు ఎంత ఉన్నతంగా బ్రతికాయి దేవుడి కోసం. ఎప్పుడూ దేవుడి కోసం ఆనందంగా, ఉత్తేజభరితమైన ఉద్దేశాలతో జీవితాలను దేవుని కోసం సమర్పించుకున్నవారండి. అసలు ఏంటండి ఇంత దరిద్రంగా మన బ్రతుకులుంటే రాలేవండి. ఈరోజు అమ్మా, ఈరోజు సండే 200 వస్తాయి. కూలి ఎంతమ్మా? నాటేస్తే ఎంత తల్లి? నాటేస్తే ఎంతమ్మా కూలి చెప్పరు? 1000 రూపాయలు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, 1500 కూడా తెచ్చుకునేటోళ్ళు ఉంటారు. అబ్బా, ఈరోజు ఆదివారాలు ఎన్నైనా వస్తాయి. ఈరోజు కూలి వెళ్దాం, చేయాలి, కూలి చేసుకోవాలి, మన పోషణ కోసం చేసుకోవాలి. దేవుడిచ్చిన అవకాశంలో ఒక్కరోజైనా దేవుడి కోసం టైం కేటాయించకపోతే బ్రతికిచ్చిన దేవుడు ప్రియులరా ఒక్కసారి ఆలోచించండి. 1000 రూపాయల కోసం నువ్వు కూలికి వెళ్తేవి. డెంగీ దోమ అనేది 1 నుంచి 2 గంటల ప్రాంతంలో, డే టైంలో 12 దాదాపు 2-3 గంటల మధ్యలోనే ఆ డెంగీ దోమ తిరుగుతుంటుందంట. అది 1 గంట 2 గంటలే తిరుగుతుంటుంది. అది డే టైమే తిరుగుతుంది. రాత్రి టైం కానీ తిరిగితే అందరం పేషెంట్లమే. ఒక తల్లి ఇలానే నాటుకెళ్ళింది, ఒక డెంగీ దోమ కాటేసింది. 1000 రూపాయల కోసం పెడితే డెంగీ దోమ కాటేసింది. ఏమైతే డెంగీ దోమ కాటేస్తే డెంగీ జ్వరం వస్తుంది, ప్లేట్లెట్స్ పట్టిపోయినాయి. సండేకు రావాల్సిన టైంలో సండే ఈరోజు ఎన్నో వస్తాయి, ఎన్నో సండేలు మనం చూసుకోవచ్చు. అమ్మ 1000 రూపాయలు పోతాయి, ఈ సండే పోతాయి అని పోయింది. డెంగీ దోమ గుట్టించుకుంది. దాదాపు 1-2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుందంట బాగు చేసుకునికి. చూసారా? ఏ రూపకంగా నిన్ను ఏ విధంగా చేయాలనుకుంటే చేస్తాడు. ఆ టైంలో అది ఎందుకు తిరుగుతుంది? ఇలాంటిగా నాటకాలు చేసి దేవుని సమయాన్ని కూడా దొంగిలించే అవకాశం ఉంటుంది. చూశారు? అలాంటి వాళ్ళను ఆ విధంగా ఏంటండి, ఎంత గొప్ప ఆలోచన అండి ప్రియమైన దేవుని వారల. దేవుని యొక్క ఉద్దేశాలలో, దేవుని యొక్క ఆలోచనలతో మన బ్రతుకులను కట్టుకునే ఒక అపురూపమైన అవకాశంలో మన జీవితాలను ముందుకు నడిపించుకోవాల్సిన వారముగా ఉండవలసింది పోయి ఈరోజు ఎంతమంది భక్తుల సాక్షి సమూహంగా మనం ఎంత ఉన్నతంగా బ్రతకాలి, ఎంత ఉన్నతంగా ఆ మహోన్నతమైన లోకాన్ని అందుకోవడం కోసం ఈరోజు లోకంలో ఏది మన ఎమ్మడి రాదు, ఏవి మనం తీసుకోలేము, ఏవి మన ఎమ్మడి వచ్చేవి కావండి. ఒకరోజు చావుతో అన్నీ వదిలిపెట్టాలి ప్రియమైన దేవుని వారల. చావు పేరుతో ఏది మనం పట్టుకోలేమండి అసలు. ఒక్కసారి మీరు ఆలోచించండి, చావు పేరుతో చావు మరుక్షణమే ఏవి నావి కావండి. ఈడ ఉన్నాయల్లా ఏవి నేను పట్టుకొని వెళ్ళిపోనండి, అన్నీ ఇడిచిపెట్టిపోతాను. అంతవరకు నావి అని ముడిచిపోయే నేను క్షణాల్లో అన్నీ వదిలిపెట్టిపోవాలి. అటువంటి భయంకరమైన పరిస్థితిలో ఏదో సాధించాలి, ఏదో సొంతం చేసుకోవాలన్న తపన ఎందుకు? దేవుడిని కాదని దేవుడి ఆలోచనలను పక్కన పెట్టేసేంత బిజీగా ఆ భారాలను మోయవలసిన అవసరం ఏముంది నాయన నీకు? అంత భారాలను మోసి, అంత భారం ఎత్తుకొని నీ జీవితాన్ని దేవునికి ఎందుకు దూరం చేసుకొని నీ బ్రతుకును పాడు చేసుకుంటావు అని ఆ సాక్షి సమూహాలు మనకు నేర్పిస్తున్నాయండి.
దేవుని కోసం, దేవుని పనుల కోసం ఎప్పుడు మీ బ్రతుకులు విసుక అలసట పడకయు, మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు మీ బ్రతుకులు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని కోసం ఎంతవరకైనా మనం వెళ్ళగలగాలి, ఎంతవరకైనా చేయగలగాలి. మన ప్రాణం, మన కంట్లో ప్రాణం ఉన్నంత వరకు, మన యొక్క ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు, మన జీవితం భూమి మీద ఉన్నంత వరకు దేవుడి కోసం, దేవుడి ఆలోచనలన్నా, దేవుని ఉద్దేశాలన్నా ఎప్పుడు విసుకకయు, విసుకకయు అలసట పడకయు దేవుని కోసం పరిగెత్తే ప్రయత్నంలో మనం ఉండాలి. ప్రేమైన దేవుని వారలారా, మన జీవితకాలం అంత ఉన్నతంగా ముందుకు సాగాలి. అది ఒక్కరోజు 2 రోజులతో కూడుకున్నది కాదండి. అసలు దేవుడి కోసం అంత ఉన్నతంగా పని చేయగలిగితేనే ఆ మహోన్నతమైన బ్రతుకు. వాళ్ళు అలా చేసే ఆ మహా జీవితాన్ని అందుకున్నారు. అందుకే వాళ్ళు నీతిమంతులు అయ్యారండి. నోహు విషయంలో ఎంత విచిత్రం అండి నిజంగా. ఆహారం సమకూర్చడం, ఆ ఓడను తయారు చేసుకోవడం. ఏంటండి, ఓడలు తయారు చేసే ఫ్యాక్టరీ లేవండి ఆ రోజు. ఎలా తయారు చేసుకోగలిగాడు? ఆ మెటీరియల్ ఎలా తెచ్చుకోగలిగాడు? ఏ కట్టె చేయమన్నాడు ఆ కట్టెనే చేయాలి, అంతే, వేరే పెట్టకూడదు. ఆ కట్టెని సేకరించాలి, అది తెచ్చుకోవాలి, ఆ సైజులు కట్ చేసుకోవాలి. ఎంత కష్టపడి ఉంటాడండి. అసలు ఎన్ని అరలు కట్టమన్నాడో అన్ని అరలు కట్టాలి. దానికి కావాల్సిన ధాన్యాన్ని సమకూర్చుకునే అరలు ఎన్ని కట్టాలో, ఎంత పెద్ద ఓడ సైజో అంత నిర్మాణాన్ని చేపట్టాలంటే మామూలు విషయం కాదు. ఎక్కడ కూడా మనకు దేవుని విషయంలో బాధపడ్డట్లుగా, ఈ పని నా వల్ల కాదు, నేను చేయలేకపోతున్నానన్న అని అలసట పడ్డట్లుగా, ప్రాణం ఇసికినట్లుగా మనం చూడలేదండి. మనకెందుకండి దేవుని పనులు అంటే? చిన్న చిన్న పనులు చేయడానికి మనకెందుకు బరువు అండి? అసలు ఏం చేస్తావు? అసలు ఒక 2-3 సార్లు చేస్తావు, ఎంతో కోపం, నేనే పొడిచేసిన, నేనే చేస్తున్నా అన్నట్లుగా. ఎవరి కోసం చేస్తున్నావు? అసలు నీ ఆత్మ కోసం, నీ బ్రతుకును ఉన్నత స్థాయిలో నిలబెట్టుకోవడం కోసం నువ్వు చేస్తున్న ప్రయత్నాలు, అంతే. ఎవరి మీదనూ మనం బాధపడవలసిన అవసరం లేదండి. ఎవరి ఆత్మలను వాళ్ళు కాపాడుకోవడం కోసం చేయాలి పనులు. ఎవరి జీవితాలను వాళ్ళని కాపాడుకోవడం కోసం దేవుని యొక్క కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనాలి. ఎవరు చేస్తే వాళ్ళకు ప్రతిఫలం. పని చేసిన వానికి జీతం, పని చేయని వానికి జీతం లేదు. నువ్వెంత కష్టపడితే నీకు అంత ప్రతిఫలం. నువ్వెంత బ్రతికితే అంత మహోన్నతమైన జీవితాన్ని అందుకుంటావు. పొటాపొటిగా ఎవడు పరిగెత్తితే వాడు బహుమానం అందుకుంటాడు. ఎవరు ఆ పందెంలో పరిగెత్తితే వాళ్ళకు బహుమానం. ఆ పందెంలో ఎవడైతే వెనుకబడిపోతాడో, ఎవడైతే అటు ఇటు చూసి నిర్లక్ష్యం చేస్తాడో పందెాన్ని పోగొట్టుకుంటాడు. ఆ పందెంలో బహుమానాన్ని పోగొట్టుకుంటాడు. ఈ లోకంలో కూడా మనం ఒక పందెంలో పరిగెత్తుతున్నాం అన్న సంగతి మర్చిపోకుండా, ఆ పరుగు పందెమే మహోన్నతమైన లోకాన్ని అందించుకునేంత వరకు పరిగెత్తాలి. ఆ పరిగెత్తే విషయంలో ఓపిక, ఓర్పు, విసుకకయు, అలసట పడకయు, దేవుని కోసం ఉన్నతంగా బ్రతకగలిగినాడు. మహోన్నతమైన జీవితం మన సొంతం. అలాంటి ఆలోచనలతో మన జీవితాలను కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ తలలో ఉంచండి. చిన్న ప్రార్థనలతో సెలవు తీసుకుంటాం.